హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఒక మంచి బ్యూటీ టిప్తో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అండ్ బ్యూటీ టిప్స్ అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. అందులో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. అరే నా ఫేస్కి ఏది యూజ్ చేయాలి అని చెప్పి ఏదో ఒక అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. డిఫరెంట్ కాస్మెటిక్స్ వేలకు వేలు పెడుతూ ఉంటాం, బట్ రిజల్ట్స్ మాత్రం సున్నా. సో అట్లాంటివి కాకుండా మన ఇంటిగా ఏమంటారు, మన వంటింట్లోనే ఉన్న ఇన్ని ఐటమ్స్తోనే మనం అద్భుతమైన చిట్కాలు ఉన్నాయనే విషయం ఎంతమందికి తెలుసు? సో నాకైతే తెలీదు. ఇది విషయం తెలిసిన తర్వాత నేనైతే చాలా షాక్ అయ్యా. అండ్ ఇది నేనేంటంటే పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ అయ్యి మా ఫాదర్ చెప్పిన టిప్ అనమాట ఇది. దాన్ని నేను ఫాలో అయ్యాను. సో ఇంతగా అదేంటన్నది కూడా నేను మీకు చెప్తా. అండ్ బేసిక్గా మనందరికీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి కావచ్చు లేకపోతే మగవాళ్ళకి కావచ్చు కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ అనమాట. పింపుల్స్ ఉంటాయి అండ్ దానివల్ల ఏర్పడిన మచ్చలు కూడా ఉంటాయి. మనకి చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ బాడీ మీద ఎక్కడ వచ్చినా మనం పెద్ద పట్టించుకోం, కానీ మన ఫేస్ మీదకి వచ్చేసరికి ఏంటి, అరే చిన్న పింపుల్ వచ్చినా సరే బయటికి ఏదో కొంచెం మనకేంటంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే అరే మొహం చూపించుకోలేనే అన్నట్టు చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఈవెన్ అబ్బాయిలు కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక యంగ్ ఏజ్ 16 to 17, 15 ఆ ఏజ్ వచ్చేసరికి ఏంటంటే అబ్బాయిలకు కూడా బాగా పింపుల్స్ వచ్చేయడం, దానివల్ల మచ్చలు వచ్చేయడం, అంటే చీమ్ కురుపుల్లాగా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చేత్తో నొక్కడం లేకపోతే నార్మల్గా గోళ్ళతో గిల్లడం అలా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆ పింపుల్ రావడమే ఒక మనకి బాధలాగా ఉంటే దానివల్ల ఏర్పడిన మచ్చ ఏదైతే ఉంటుందో అది ఇంకా మనం అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఏంటంటే అబ్బా ఏంటి ఇలా ఉంది నా ఫేస్ మీద అని చెప్పి చాలా అనీజీగా ఉంటుంది కదా మనకి. సో దానికి ఏంటంటే ఒక దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అనొచ్చు. నేను మీ ముందుకైతే ఇవాళ తీసుకొచ్చాను. అండ్ వీటి గురించి చాలామంది కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు, ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. నన్ను అడిగితే అవన్నీ వేస్ట్ అండి, మీ డబ్బులు వృధా తప్ప ఇంకేం ఉండదు. అండ్ నేను చెప్పిన టిప్ ఏంటంటే అటు ఆయిలీ స్కిన్ వాళ్ళకి కావచ్చు లేకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఈజీగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. సో అది ఇంకేంటి కాదు, మన వంటగదిలో దొరికేదే. ఎవ్రీడే మనం సండేస్ బిర్యానీలు తింటారు, వాటిలో యూజ్ చేసే ఐటమ్స్తోనే మనం ఇటువంటి టిప్ అన్నది మనం తయారు చేసుకోవచ్చు. సో మనకేంటంటే దాల్చిన చెక్క మీ అందరికి ఐడియా ఉంటుంది కదా, పొడుగ్గా ఉంటుంది దాల్చిన చెక్క. దాన్ని ఏంటంటే చక్కగా పౌడర్ చేసుకోండి, ఓకేనా. ఇది మనం ఏంటంటే స్టోర్ చేసుకోవచ్చు, అప్ టు ఒక 6 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే రూమ్ టెంపరేచర్లో అయినా పెట్టుకోవచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. అది చక్కగా ఏంటంటే పౌడర్ చేసేసుకోండి. మనకి ఏంటంటే కచ్చపచ్చగా కాకుండా చక్కగా మెత్తగా ఉండేటట్టు మిక్సీ కొట్టేసుకున్నారు అనుకోండి. దానిలోని ఏం లేదు, మీకు ఆ పింపుల్ ఎక్కడైతే వస్తుంది కదా, సపోజ్ ఇక్కడ పింపుల్ వచ్చింది అనుకోండి, ఆ పింపుల్ వచ్చిన చోటన ఈ దాల్చిన చెక్క యొక్క పౌడర్ ఏదైతే ఉందో అందులోని హనీ యాడ్ చేసుకోండి. సో మళ్ళీ అడుగుతారు ఏ హనీ యాడ్ చేయాలి, పుట్టతేనే ఒరిజినల్ యాడ్ చేయాలా లేకపోతే డబ్బాల్లో దొరికేది యాడ్ చేయాలా అని చాలా 100 క్వశ్చన్లు మనకి ఎదురవుతూ ఉంటాయి. అటువంటి ఏమీ అవసరం లేదు. మనకి షాప్లో దొరికే ఏదైతే ఏమంటారు హనీ ఉంటుంది కదా, మనకి 15 or 20 రూపీస్ బాటిల్ ఉంటుంది కదా చిన్నది, చక్కగా తెచ్చుకోండి. ఈ యొక్క పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్లోని మీ యొక్క హనీని యాడ్ చేసి ఈ పింపుల్ ఎక్కడైతే వచ్చిందో నైట్ టైం మీరు పడుకునేటప్పుడు ఆ పింపుల్ ఎక్కడైతే వచ్చిందో చక్కగా మీరు ఇంత పౌడర్ తీసుకున్నా చాలు. ఇంత పౌడర్ కొంచెం చేతిలో వేసుకొని అందులో ఒక డ్రాప్ హనీ వేసుకొని చక్కగా దాన్ని ఏమంటారు 2 కలిసేలాగా చేసుకొని ఆ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ పింపుల్ వచ్చిన చోట పెట్టుకోండి. ఒక 2 days పెట్టుకోండి చాలు. మీకు ఆ పింపుల్ కాదు కదా, దానివల్ల ఏర్పడిన మచ్చ కూడా ఉండదు. నిజంగా చెప్తున్నా, నేను మీకు కావాలంటే ప్రీవియస్ నా యొక్క ఫోటో ఎలా ఉండేదో నేను మీకు ఇక్కడ ఇంక్లూడ్ కూడా చేస్తాను. ఫుల్ నాకేంటంటే ఇవన్నీ కూడా పింపుల్స్ ఉండేవి అనమాట. ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఉండేది అండ్ దానివల్ల ఏర్పడిన మచ్చలు కూడా అలాగే ఉండేవి. సో ఈరోజు మీరు చూస్తే నా ఫేస్ మీద ఒక్క పింపుల్ లేదు అండ్ పింపుల్ వల్ల వచ్చిన మచ్చ కూడా లేదు. సో ఈ యొక్క రెమెడీని మీరు కానీ యూజ్ చేస్తే జస్ట్ 2 days చాలు, మీకు ఇంక ఎప్పటికీ కూడా పింపుల్ రాదు, ట్రస్ట్ మీ. అండ్ దానివల్ల మచ్చ కూడా మీకు ఏర్పడదు. ఒకవేళ ముందుగా మీరు అక్కడ గిల్లేసినా లేకపోతే ఏం చేసినా మచ్చగానే ఉందనుకోండి, మీరు ఆ మచ్చ మీద పెట్టుకున్నా సరే మంచిగా మచ్చ కూడా పోతుంది అనమాట. సో అంత ఏమంటారు పవర్ఫుల్ అనమాట దాల్చిన చెక్క అన్నది. మనకి ఏంటంటే బిర్యానీలో వేస్తే ఆ ఘాటే కాదు, మన స్కిన్ మీద కూడా అట్లనే అంతే ఫాస్ట్గా ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ అందరికీ ఇంకా దీని వెనక కూడా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి మేడం
అలా పెట్టుకున్నప్పుడు ఇంకేం అవ్వదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా అని అంటే ఒకటే చెప్తున్నానండి, మనం న్యాచురల్గా వచ్చే వాటి నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే మనం ఏంటంటే కాస్మెటిక్స్ కానీ, ట్యాబ్లెట్లు కానీ, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ అని కానీ సంథింగ్ ఇట్లాంటివి ఇప్పుడు కొత్తగా చాలా వచ్చినాయి కదా పింపుల్స్ రిడ్ చేయడానికి. సో వీటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన న్యాచురల్గా వచ్చే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, హనీ కానీ, లేకపోతే ఇంట్లో యూజ్ చేసిన పసుపు, చందనం, వీటన్నిటి నుంచి మనకి ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు ఏంటంటే బేసిక్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చా అని అంటే ఎస్, బాయ్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడు చక్కగా పెట్టుకోండి. పొద్దున్న అనుకోండి మీరు బయటకు వెళ్ళాల్సి వస్తుంది, పనులకు వెళ్ళాల్సి వస్తుంది, మంచిగా రెస్ట్ ఉండదు. అందుకని నైట్ టైం మీరు పెట్టుకొని చక్కగా పడుకుని పోతే మీకు మంచి రిజల్ట్స్ అన్నవి కనిపిస్తాయి, ట్రస్ట్ మీ. అండ్ ఈ రెమెడీని మీకు తెలియని వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళకి కానీ ఎవరైనా ఇటువంటి పింపుల్స్తో కానీ బాధపడుతూ ఉంటే డెఫినెట్గా చెప్పండి. ఏ టైప్ ఆఫ్ పింపుల్ ఉన్నా సరే, ఏ టైప్ ఆఫ్ మచ్చలు ఉన్నా సరే ఫేస్ మీద, ఖచ్చితంగా వాటి నుంచి మీరైతే ఏమంటారు గెట్ అవుట్ టైప్ ముందు వచ్చేస్తారు అనమాట, బయటకు వచ్చేస్తారు. మెయిన్ ఆ పింపుల్స్ నుంచి, ఆ మచ్చల నుంచి మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో డెఫినెట్గా దీన్ని అయితే యూస్ చేయండి. ఈ రోజు టిప్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని టిప్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.